హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ న్యూస్. హీరో శివాజీ బిగ్ బాస్ ఫైనల్ దాకా వచ్చిన శివాజీ తన పైన ఎప్పుడూ వివాదాలు వస్తుంటాయి. అలాగే అందులో ఒకటి చెల్లెల వరుసలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడనే వార్త. ఆ వార్తలో ఎంతవరకు నిజము ఏంటి అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. హీరో శివాజీ తను చాలా ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడు అండ్ బిగ్ బాస్లో కూడా ఫైనల్ దాకా వచ్చాడు. అండ్ తన పైన ఎప్పుడూ వివాదాలు ఉంటుంటాయి. అలాగే తనకంటే చిన్న వయసులో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడని వార్త. అది ఏంటి మీ మాటలో చెప్పండి. హీరో శివాజీ ఇక్కడ మనకు చెప్పడానికి రెండవ శ్రేణి హీరో అని చెప్పొచ్చు, కానీ అది చిన్నతనం చేసినట్టు అనిపిస్తుంది. కానీ అంటే స్టార్ హీరో అంటే చిరంజీవి ఇట్లాంటి తరహా తర్వాత మనకి రెండవ శ్రేణి అంటే మినిమం గ్యారంటీ బడ్జెట్ ఓరియంటెడ్ ప్రొడ్యూసర్ హీరోలు అనే కేటగిరీలో ఉంటుంది ఒకటి. ఎందుకంటే వాళ్ళతోటి మనం గతంలో చూసుకుంటే చంద్రమోహన్ లాంటి వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఏంటంటే సినిమా ఖర్చు పెద్దగా ఉండదు, సబ్జెక్టు మంచి డీల్ చేయగలిగితే వాళ్ళు హీరోగా పనికొస్తూ వాళ్ళని హెల్ప్ అవుతూ సినిమా హిట్ అవుతుంటుంది. ఒకవేళ అనుకోకుండా సినిమా ఫెయిల్ అయినా కూడా భారీ ఎత్తున నష్టం అయితే ఉండదు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో ఉంటుంది, వీళ్ళకి మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ తరహా చూస్తే శివాజీకి ఆ తరహా చిత్రంలో ఎక్కువ నటించాడు, మంచి పేరు వచ్చింది, చాలా చిత్రాల్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అట్లా అతని కెరియర్లో చాలా చిత్రాల్లో ఒక మిస్సమ్మ లాంటి చిత్రం కూడా మంచి పెర్ఫార్మెన్స్. దాంట్లో ఏంటంటే ఒక సగటు పేదవాడిగా మధ్యతరగతి కుటుంబ వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఒక బాసు ఆమె మీద మనసు పడ్డట్టుగా కనిపించినప్పటికీ ఇతనికి ఒక టాస్క్ ఇవ్వడం కోసం, ఒక బాధ్యత ఉపయోగడానికి ఆయనకు రకరకాల టెస్టులు పెట్టడం, ఆ టెస్టులో భాగంగా ఆయన వ్యక్తిగత వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడం, ఈ చిత్రం అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఇక్కడ శివాజీలో భూమిక క్యారెక్టర్ బాగా పనిచేస్తుంటుంది. సో వెరసి ఎట్లా కూడా ఈ శివాజీ ఎప్పుడైతే హీరోగా ఉంటూ ఎంతవరకు అయితే ఉన్నాడో అంతవరకు అయితే ఆయన మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మంచి ఉద్దేశం ఉంది ఎవరికి చూసినా కూడా. తాను ఎప్పుడైతే ఆ సినిమా రంగానితో పాటు రాజకీయ రంగాన్ని యాడ్ చేసుకున్నాడో దాంతో కొంచెం ఆటోమేటిక్గా విమర్శలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇద్దరు కొన్నాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నాడు, కొన్నాళ్ళు ఇంకొక స్టాండ్ తీసుకున్నాడు. అంటే ఒక ఫస్ట్ గతంలో తెలుగుదేశం పార్టీగా ఉన్నాడు, తర్వాత బీజేపీ పార్టీ అన్నాడు, తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నాడు. ఆటోమేటిక్గా ఇట్లా ఒక పార్టీ తరపున ఒకరితో పుచ్చుకోవడంతో ఇతర పార్టీలో విమర్శిస్తుంటే ఉంటారు. దాంతోపాటు ఇక వాళ్ళ ఈ ఎప్పుడైతే ఇంకొకటి అంటే పార్టీకి మద్దతు ఇవ్వడం కాదు, ఇతర పార్టీ వాళ్ళని కూడా విమర్శిస్తూ వాళ్ళని అధికంగా దుర్భాషలాడుతూ లేదా వాళ్ళ తప్పును ఎత్తుపడుస్తూ టీవీ డిబేట్లో కనపడడాలు, తరచూ ప్రెస్ మీట్ పెట్టడాలు. అలాగే సీనియర్ సెలబ్రిటీ కాబట్టి ఏం మాటలు కూడా వైరల్ అవుతుంది, ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ విషయం ప్రజలకు గ్రామీణ స్థాయి దాకా వెళ్తుంది. అలాంటప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఖచ్చితంగా నష్టం చేకూరుస్తుంటుంది ఈయన చేసి ఏ పోలరైజేషన్. దాంతో ఆటోమేటిక్ అవతల పార్టీ వాళ్ళకు టార్గెట్ అయిపోతాడు. ఎప్పుడైతే రాజకీయంగా ఒక వ్యక్తి బయట ఫోకస్ అవుతున్నప్పుడు రాజకీయ అంశంతో పాటు ఇతన్ని డిఫెండ్ చేయాలంటే, ఇతన్ని ఏదన్నా టార్గెట్ చేయాలంటే వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో ఉండే డిఫెక్ట్స్ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అలా ఈయన వ్యక్తిగత జీవితం బయటకు తీశారు. దానివల్ల నిజమా అబద్ధం అంటే తను అబద్ధమని చెప్పలేదు, నిజమని చెప్పలేదు. వాస్తవానికి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే తను వ్యక్తిగతంగా ఒకసారి టీవీ లైవ్లో ఉన్నప్పుడు కూడా మీ ఊరు అతన్నే సార్, నేను శివాజీ నేను మీ ఊరు అతన్నే, మీరు మీ చెల్లెల వరుస అమ్మాయిని ప్రేమించిపోయి మీరు లేపుకెళ్ళారని కూడా అంటే అక్కడే ఆ రోజు దుర్భాషలాడడం, ఫోన్ కట్ చేయడం, చాలా బూతులుగా తిట్టడం జరిగింది. అది మొదలు తరచూ అదే ప్రస్తావన తీసుకొస్తున్నా కూడా అతను ఒక 2-3 ఇంటర్వ్యూలో కూడా ఖండించడం జరిగింది. ఆ ఖండించడం ఏంటి అంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నమాట. వాస్తవం అమ్మాయి పేరు శ్వేత, అది తెలంగాణ అమ్మాయికి చెందినటువంటి అమ్మాయి. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మా ఖర్చులతో మేమే పెళ్లి చేసుకొని చాలా కష్టపడి పైకొచ్చాను అని చెప్పాడే కానీ ఆ చెల్లెల విషయం కానీ ఆ పెళ్లి విషయం కానీ ఇది గతం తాలూకు విషయం అని చెప్పలేదు. ఇప్పుడు అసలు అలాంటిది లేదు అని ఖండించినట్టు ఎక్కడ స్పష్టమైన ఆధారం లేదు. సరే ఏదైనా సరే తానైతే అది నిజమని అది అబద్ధం అని చెప్పలేకపోతున్నాడు కాబట్టి రూమర్గానే ఉంది ప్రస్తుతానికి. ఇది రూమరా ఏంటని ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఆయన స్పష్టంగా ఖండించలేకపోయాడు. ఖండించిన దాఖలాలైన వీడియోలు కూడా మనకు ఎక్కడ లేవు, ఏ ఇంటర్వ్యూలో చేసినట్టు లేదు. మొత్తం మీద అదంతా అబద్ధ ప్రచారం అయితే చెప్తున్నాడు. అసలు ఈ వార్త ఎందుకు పుట్టిందో కూడా
మరి ఎవరు చెప్పలేకపోతున్నారు. అలా ఎందుకు అన్నారు కూడా ఆయన చెప్పలేకపోయాడు. అంటే దాంట్లో ఏదో చిన్న పొరపాటు ఎక్కడో ఉంది. చిన్న గ్యాప్ ఉంది. దాంట్లో ఏదో మర్మం ఉండొచ్చు. బహుశా ఎవరు ఫ్రెండ్ కోసం తీసుకెళ్ళి ఉండొచ్చు. అట్లాంటిదేదో జరిగి ఉండొచ్చా? ఏదో ఉండొచ్చు. మొత్తం మీద సంథింగ్ హ్యాపెండ్. బట్ వీళ్ళు విమర్శించే యాంగిల్ అయితే కాకపోవచ్చు. దాన్ని అది హిడెన్‌గానే ఉంది. మొత్తం మీద నిజం కానప్పుడు, నిజమైన వార్త తెలవనప్పుడు అదొక పుకారుగానే భావించాలి. ఏదున్నా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి విమర్శలు తరచూ వస్తూనే ఉంటాయి. ఈ తరచూ వచ్చినా కూడా దానికి తగ్గట్టు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. ఆత్మస్థైర్యం కలిగి ఉన్నాడు కాబట్టే స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. దాని గురించి పెద్దగా చర్చ కూడా చెయ్యడు అసలు. అందుకని దానికి సమాధానం కూడా ఇవ్వట్లేదు. సో, దాంతో పాటు రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చురుకుగా ఉన్నాడు. నేడు 'బిగ్ బాస్‌లోకి' రావడంతోటి ఇంకొంచెం మళ్ళీ గత 1 ఇయర్ కింద చూసుకుంటే ఆయన అంత రాజకీయాల్లో చురుకుగా కనపడలేదు. ఎందుకంటే అలసిపోయినటువంటి అంటే ఆయన ఎప్పుడు కూడా అమరావతి ఉద్యమం గురించి, వైఎస్ఆర్ పార్టీ మీద విమర్శలు చేయడం, మరి బహుశా తెలుగుదేశం పార్టీలో తగిన స్థానం కూడా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు నిన్నటి 'బిగ్ బాస్' తోటి మళ్ళీ తెర మీదకొచ్చాడు. ఇంకా అందుకని ముఖ్యంగా ఏంటంటే త్వరలో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మళ్ళీ అదే టార్గెట్ అవుతుంది. అదే ప్రస్తావన జరుగుతుంది. అదే విమర్శలు జరుగుతూ ఉంటాయి. సరే ఏదున్నా ఒక రాజకీయ నాయకుడిగా మనం బయట మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకొస్తారు. నిజాలు, అబద్ధాలు భగవంతుడికి తెలుస్తుంది. లేదా వీళ్ళు బాగా టార్గెట్ ఎక్కువైనప్పుడు, అబద్ధాలను బాగా ప్రచారం చేస్తున్నప్పుడు వెళ్ళి పోలీస్ కేసు పెట్టిన దాఖలాలు ఉంటాయి. అట్లాంటి దాఖలాలు ఏమైనా జరిగినప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి. మరిన్ని వార్తలతో మీకు ముందుంటాం.